దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసులో నిందితులకు చిక్కెదురైంది. నిందితుల అప్పీల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై తీర్పు వెల్లడించింది. హైకోర్టు పేలుళ్లకు పాల్పడ్డ 5గురికి ఉరిశిక్ష సరైనదే అని హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టును తీర్పును సమర్థించింది హైకోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ముద్దాయిలు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తుది విచారణ జరిపింది. అయితే 2013లో దిల్సుఖ్ నగర్లో పలు చోట్ల జరిగిన ఈ భారీ బాంబు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ బత్కల్ సహా మరో 5గురికి ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరిశిక్ష విధించింది. దీనిని సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు తుది తీర్పు వెలువరించనుంది. ఘటన జరిగిన నాటి నుంచి యాసిన్ బత్కల్ సహా పలువురు నిందితులు ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, దిల్షుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పును వెల్లడించడం జరిగింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించడం జరిగింది. నిందితులు వేసినటువంటి పిటిషన్ను కొట్టివేస్తూ ఎన్ఐఏ శిక్ష ఏదైతే ఖరారు చేసిందో ఉరిశిక్ష అదే సరైన శిక్ష నిందితులకు అని చెప్పేసి కూడా హైకోర్టు అభిప్రాయపడడం జరిగింది. అయితే ఎన్ఐఏ అనేక కోణాల్లో కేసుని దర్యాప్తు చేసింది. కేసుకు కావాల్సినటువంటి అనేక ఆధారాలు సేకరించింది. నిందితులకు ఉన్నటువంటి లింకులు ఏదైతే ఇండియన్ ముజాహిద్దీన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించి వీరికి సంబంధాలు ఉన్నాయి. పలు బాంబు కేసుల్లో అంటే బాంబు పేలుళ్ల కేసుల్లో అనేక కేసుల్లో కూడా నిందితులుగా ఉన్నారు. వీరు అనేక చోట్ల బాంబు పేలుళ్లకు కూడా పాల్పడ్డట్టు ఎన్ఐఏ గుర్తించింది. కాబట్టి దిల్షుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లకు పాల్పడినటువంటి 5గురు ఉగ్రవాదులని ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారించి వారికి ఉరిశిక్ష పడే విధంగా మొత్తం ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ కోర్టులో హైకోర్టుకి ఉరిశిక్షపై అప్పీల్కి వెళ్లిన నిందితుల పిటిషన్ కూడా విచారించి కోర్టు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమర్థిస్తూ నిందితులకు ఉరిశిక్షే సరైనది అని చెప్పేసి కూడా హైకోర్టు కూడా అభిప్రాయపడడం జరిగింది. అయితే 2013 ఫిబ్రవరి 1లో జంట పేలుళ్లు దిల్షుఖ్నగర్లో జరిగాయి. నిమిషాల వ్యవధిలో ఒక బాంబు బస్టాండ్లో పేలింది. మరొక టిఫిన్ సెంటర్లో ఒక బాంబు పేలడం జరిగింది. ఈ పేలుళ్లకు సంబంధించి పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి ఎన్ఐఏ అధికారులు విచారణ జరపడం జరిగింది. విచారణ తర్వాత అనేక ఆధారాలు కేసుకు సంబంధించి సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఐఏ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసుని విచారించి నిందితులకు ఉరిశిక్ష వేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 5గురిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, అదేవిధంగా జియాహూర్ రెహమాన్, ఎండి తహసిన్ అఖ్తర్, యాసిన్ బక్తల్, అజాజ్ షేక్ వీరు 5గురిని కూడా అరెస్ట్ చేశారు. రియాజ్ బక్తల్ మాత్రం ఆయన ఒక్కటి పరారీలో ఉన్నాడు. కేసులో కీలకమైనటువంటి నిందితుడిగా చెప్తున్నారు. కాబట్టి ఈ 5గురిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లోనే ఉంచడం జరిగింది పోలీసులు. ఆ కేసుకి సంబంధించి ఎన్ఐఏ కోర్టు సంచలనమైనటువంటి తీర్పు 2016లో ఇచ్చింది. ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ఈ తీర్పుపైనే నిందితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు కూడా సుదీర్ఘంగా విచారించింది. సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత ఆ నిందితులు వేసినటువంటి పిటిషన్ని కొట్టివేస్తూ కొద్దిసేపటి క్రితమే తీర్పు వెల్లడించడం జరిగింది. నిందితులకి ఉరిశిక్షే సరైన శిక్ష అని చెప్పేసి కూడా హైకోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే 18 మంది ప్రాణాలు కోల్పోయారు, 130 మంది క్షతగాతులు అంటే తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా స్పాట్కు విజిట్ చేసి క్షతగాతులను పరామర్శించాడు. బాంబు పేలుళ్లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ని స్వయంగా ప్రధాని మోడీ కూడా పర్యవేక్షించాడు. ఎందుకంటే నిందితులను ఎవరైనా సరే పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఎన్ఐఏకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎన్ఐఏ అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసింది. మొదటగా దిల్షుఖ్ నగర్లో అనేక సీసీ ఫుటేజ్లను సేకరించడం జరిగింది. వాటిని అన్నిటిని పరిశీలించిన తర్వాత యాసిన్ బక్తల్ సైకిల్ పై బాంబు తీసుకొస్తున్నట్టుగా అనేక చోట్ల సీసీ కెమెరాల్లో
రికార్డ్ అయింది. ఆ యాసిన్ భక్తులను అరెస్ట్ చేసిన తర్వాత ఈ నిందితులు ఎవరైతే లింక్ ఉందో వారందరినీ కూడా 5గురిని గుర్తించడం జరిగింది. మొత్తం 6గురు ఈ బాంబు పేలులకు ముఖ్య కారణం అని చెప్పేసి కూడా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. ఎన్ఐఏ కోర్టుకు అనేక ఆధారాలు, ఇటు సైంటిఫిక్ ఆధారాలతో పాటు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సేకరించిన ఆధారాలు, వాటన్నిటికి సంబంధించిన సమగ్రంగా దర్యాప్తు చేసి దర్యాప్తు రిపోర్ట్ని కోర్టుకు సమర్పించడంతో నిందితులు బాంబు పేలులకి కారణం ఈ నిందితులే అని చెప్పేసి కూడా ఎన్ఐఏ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పునే సవాల్ చేస్తూ హైకోర్టుకి రావడం జరిగింది 2016 తర్వాత. కానీ ఇన్ని సంవత్సరాలు జైల్లోనే నిందితులను పెట్టి పోషించడం ఏంటి, శిక్షల త్వరగా అమలు కావాలని చెప్పేసి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు తీర్పు వెల్లడించింది కాబట్టి ఖచ్చితంగా బాధితులు ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు కావచ్చు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తమ కుటుంబ సభ్యుల్ని ఈ బాంబు పేలుల్లో కోల్పోయారు. చాలా 18 మంది కుటుంబ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు వీరిని కోల్పోవడం జరిగింది. కాబట్టి నిందితులని కఠినంగా శిక్షించాలి, అసలు బాంబు పేలుళ్లకు జరగకుండా చూడాలని చెప్పేసి కూడా అనేక ప్రజల నుంచి పెద్ద ఎత్తున అక్కడ డిమాండ్ రావడం జరిగింది. ఈ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతి సంవత్సరం దిల్షుక్ నగర్లో ఈ ఘటన జరిగిన రోజు అక్కడ పూలు వేసి నివాళులు అర్పిస్తుంటారు చనిపోయిన వారికి. అక్కడ ఉన్నటువంటి హోటల్స్ వాటన్నిటి కూడా బంద్ చేస్తుంటారు. ఖచ్చితంగా వీరికి ఉరిశిక్ష పడితేనే చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుంది, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా ప్రజల అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఎందుకంటే ఎన్ఐఏ ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం జరిగింది. నిందితులకి ఉరిశిక్షే సరైన శిక్ష అని చెప్పేసి కూడా అభిప్రాయపడింది. కాబట్టి ఇందులో ఇప్పుడు 5గురు, అసదుల్లా అఖ్తర్ అలియాస్ అద్దీ, అదేవిధంగా జియావుర్ రెహమాన్, అదేవిధంగా ఎండి తహసీల్ అఖ్తర్, యాసిన్ బక్తల్, ఆజాద్ షేక్, వీరు 5గురు కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. రియాజ్ బక్తల్ మాత్రం పరారీలో ఉన్నారు. మొత్తం 5గురిని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లోనే ఉన్నారు. వారికి ఇప్పుడు హైకోర్టు కూడా ఉరిశిక్షనే సరైన శిక్ష అని చెప్పేసి అభిప్రాయపడింది. కాబట్టి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ హైకోర్టులో కూడా వాదనలు వినిపించడం జరిగింది. నిందితులు ఎలా బాంబుకు సంబంధించిన ఎక్స్పోజిల్ మెటీరియల్ ఎక్కడ కొనుగోలు చేశారు, వారి సెల్ ఫోన్ సిగ్నల్స్, వారు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యారు, దిల్షుక్ నగర్కి ఎలా వచ్చారు, వీరికి ఉన్న లింకులు అన్నిటిని కూడా ఎన్ఐఏ సమగ్రంగా దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ రూపంలో కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఎన్ఐఏ కోర్టు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించడం జరిగింది. ఆ తీర్పు పైనే హైకోర్టుకు అప్పీల్ కావడం జరిగింది. హైకోర్టు కూడా ఇప్పుడు ఆ నిందితులకి వేసిన పిటిషన్ని కొట్టివేసింది. కాబట్టి ఆ ఉరిశిక్ష అమలయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 18 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఈ ఉగ్రవాదులని ఉరిశిక్షనే సరైన శిక్ష అని చెప్పేసి కూడా హైకోర్టు కూడా అభిప్రాయపడింది. కాబట్టి ఈ శిక్షని త్వరగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే 130 మంది పైగా, అంటే చాలా పెద్ద సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. బాంబు పేలుల్లో గాయపడిన వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందులో ఎక్స్పోజర్లో వినియోగించే మెటీరియల్ అంతా కూడా చెర్రలు మిగతా, అంటే పేలినప్పుడు తీవ్రత ఎక్కువగా ఉండే విధంగా చూసుకునేటట్టు అందులో బాంబు తయారు చేసి ఆ బాంబులను పేలులకు పాల్పడ్డారు. ఒక న్యాయవాది ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూడండి ఎట్లాంటి తీర్పు ఇచ్చారు. I am Mohammad Shujaullah Khan, advocate. I was representing accused number 6 in this case, and the Honorable Court has dismissed our appeal, which was filed against the conviction given by the lower court. So the Honorable Court has stated that the copies will be made available today. As soon we will get the copies, we will definitely go for appeal in the Supreme Court. As we have faith in the judiciary system, we will try our recourse in the Supreme Court of India. ఎన్ఐఏ కూడా అన్ని ఆధారాలు సేకరించింది, బాంబు పేలడానికి కారణం వీళ్ళే అని చెప్పారు కదా. Yes. The Honorable Court has just stated that the appeal filed by the accused has been dismissed, and definitely the copies will be available to us by today. As soon we get the copies of the orders, we will prepare for appeal in the Supreme Court of India, and definitely we are going to file an appeal, and we have faith in the judiciary system. Sir, what you have argued in the High Court?
See, as the case is still subjudiced and the matter has to be argued again in Supreme Court of India, I can't disclose what was our point of our argument today, as we have to state in the Supreme Court also. So, as far as the Honorable Court has just stated that our appeal has been dismissed and the copies will be available to us today, and after getting the copies, we will definitely prepare and file an appeal in the Supreme Court. And this is for today. Now we can disclose this itself, and not more than that, because we didn't got the copies, and as soon as the copies are received by us, we can have some more scope of what the court has stated. Any considerations from your clients? No. See, considerations means the court. Have they appealed anything before the NIA court last time? No. See, NIA court has confirmed the court has sentenced the accused, and we filed appeal against the orders of the NIA court. Thereafter, this honorable court has confirmed the orders of the NIA court. Sir, what are the main points you have argued that they have See, not linked with this incident? No. See, what I am saying is, we have to again go for appeal in the Supreme Court of India, and what the points we have argued in this case can't be disclosed here, because we have to again argue the same points in the Supreme Court. So the matter is still sub judice. So I am at this point I can't disclose what were the points we argued upon and what was our points which were in favor of us, and what court the honorable court has considered and what have not have considered it will be only. But death sentence confirmed by the High Court. Yes, death confirmation. See, NIA has argued their case. NIA has prepared their case and they argued their case. So, in defense, whatever we can bring, we have brought before the honorable court. All accused are in Cherlapalli right now? No. Some of the accused are in away. So, How many are in Cherlapalli right now? Cherlapalli, one. Only Yasin? Yes. And Ejaz Sheikh is also there. Tihar jail, one accused is there. Other three accused? No, I am concerned about accused number 6, who is presently lodged in Cherlapalli jail. Ajaz. Ejaz Sheikh. ఎలాంటి కౌంటర్ దాఖలు చేసింది? Sir, did they say anything about A1 Riyaz Bakhtar? Did they No, mention anything about still the CCC. The court has not read out any part of the judgment. They have just confirmed, they stated it, they have just confirmed the orders of the lower court. Accused number 6, Ejaz Sheikh. See, I have already stated that I can't state what was my argument, because we have to again submit in before the Supreme Court of India. Whatever the orders passed by the NIA court, the NIA has not able to prove it beyond reasonable doubt. That was our question. That was our portion of argument. ఓకే ఎన్ఐఏ ఒక డెత్ సెంటెన్సే కాకుండా ఇంకా వేరే దానికి సంబంధించి విధించినట్టుంది కదా? Yes. ఎన్ఐఏ ఓన్లీ డెత్ సెంటెన్సే కాకుండా డిఫరెంట్ కేసెస్ సంబంధించి డిఫరెంట్ తీర్పులుగా అందులో వేరే సెక్షన్స్ కూడా ఉన్నట్టుంది కదా? అవన్నీ అప్పీల్ చేశారు. Yes, I have appealed everything. ఓకే, కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని కింది కోర్టు తీర్పును ఖరారు చేసిందంటారు? మీరు ఏం భావిస్తున్నారు? No. ఎన్ఐఏ ఇచ్చిన తీర్పును ఈ కోర్టు సమర్థించింది కదా, మీరు ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని See, whatever our points, whatever our arguments, still because we have to go for appeal in the Supreme Court. For that reason, I can't disclose. That is my problem, because ఓకే ఇప్పుడు మీరు ఒక A6 తరఫునే సుప్రీం కోర్టుకి yes, లేకపోతే ఏంది? we are concerned about our accused. Others will also definitely go. There is no scope. ఓకే, ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? It will take 1 or 2 months for preparation. ఈ తీర్పు పట్ల మీరేం చెప్తున్నారు? See, we have faith in the justice system of India. Definitely, we'll expect that Supreme Court will definitely hear our appeal and pass some consideration to us.
argument. Thank you. అయితే ఈ కేసులో ఉన్నటువంటి 6వ నిందితుడికి సంబంధించిన అక్యూజ్డ్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఇప్పటి వరకు మాట్లాడడం జరిగింది. హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తామని చెప్పేసి కూడా అడ్వకేట్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా అజీద్ సంబంధించి ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో ఉన్నాడు, మరికొంతమంది తిహార్ జైల్లో ఉన్నారు నిందితులు. 6వ నిందితుడికి తరపున తను హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. దానికి సంబంధించి హైకోర్టు డిస్మిస్ చేసింది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తామని చెప్పేసి కూడా నిందితుడి తరపు న్యాయవాది చెప్పడం జరిగింది. కానీ ఈ కేసులో మొత్తం 18 మంది చనిపోవడం జరిగింది. దిల్షనార్ జంట పెళ్లిలో అమాయకులు, ఏమీ తెలియని అమాయకులు రోడ్డుపై నించొని ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేవారు, హోటల్ దగ్గర టిఫిన్ చేసేవారు. అక్కడ 18 మంది చనిపోవడం జరిగింది. బస్ స్టాప్లో నిలబడ్డవారు కూడా చనిపోయారు. మరో 138 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ కూడా స్థానికంగా ఉన్న హాస్పిటల్లో నెలల తరబడి చికిత్స పొందారు. ఒక బాంబు పేలుడు తీవ్రత జరిగినప్పుడు తీవ్ర స్థాయిలో అది ఉంటుంది. ఎందుకంటే ఒక బాంబు పేలిన తీరులో మనం చాలామంది గాయపడ్డ వారిని చూడడం జరిగింది. అనేక మంది చాలామంది గతంలో కూడా ఏదైతే గోకుల్ చాట్కు సంబంధించి బాంబు పేలుడు జరిగిందో ఆ పేలుడుకి ఘటనలో కూడా చాలామంది క్షతగాత్రులు ఇప్పటికీ ఇంకా కోలుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి బాంబు పేలుళ్లకు పాల్పడ్డ తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా దేశంలోని ప్రజలంతా కోరుతున్నారు. దిల్షుఖ్నగర్ జంట పేలుల్లో ఈ ఘటన ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దాదాపు 18 మంది చనిపోవడం, 130కి పైగా మంది తీవ్రంగా గాయపడడం, అందులో ఇంకా కొంతమంది ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఆ బాంబులో అలాంటి మెటీరియల్ ఉపయోగిస్తుంటారు, చెర్రాలు కానీ అందులో ఇనుప పదార్థాలు పెట్టి బాంబు పేలిన తర్వాత క్షతగాత్రులు ఎక్కువగా గాయపడే విధంగా ఈ ఎక్స్పోజులు తయారు చేస్తుంటారు. కాబట్టి వీరందరిపైన కఠినంగా శిక్షించాలి. ఇప్పుడు నిందితులకు వేసినటువంటి ఉరి శిక్ష సరైన శిక్ష అని చెప్పేసి హైకోర్టు కూడా అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పు పైన సుప్రీంకోర్టు కూడా అప్పీల్కి వెళ్తామని చెప్పేసి నిందితుల తరపు న్యాయవాది ఎవరైతే 6వ నిందితుడు ఈ కేసులు ఉన్నారో ఆ నిందితుడి తరపు న్యాయవాది మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా హైకోర్టు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. ఎన్ఐఏ కూడా దర్యాప్తులో సేకరించినటువంటి ఆధారాలన్నీ ఎన్ఐఏ కోర్టుకు సబ్మిట్ చేసింది. హైకోర్టులో కూడా కౌంటర్ రూపంలో దాఖలు చేయడం జరిగింది. నిందితులకి ఈ దిల్షుఖ్నగర్ బాంబు పేలుళ్లే కాదు, దేశంలో అనేక బాంబు పేలుల్లో ఈ నిందితులకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. పూర్తి ఆధారాలతోని కౌంటర్ దాఖలు చేయడంతో హైకోర్టు కూడా ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ నిందితులకు ఉరిశిక్షే సరైన శిక్ష అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.